హాయ్ ఆల్. చాలామంది అడుగుతున్నారు, సార్ పాసివ్ ఇన్కమ్ మీద మీరు ఎందుకు వీడియోలు చేయట్లేదు? పక్కా ప్రాపర్టీస్ నుంచి ఖచ్చితంగా వీడియో చేయబోతున్నాం. చాలామందికి అవగాహన లేదు. ఏంటి అసలు ఇది యాక్టివ్ ఇన్కమ్ ఏంటి, పాసివ్ ఇన్కమ్ ఏంటి? కొంతమందికి అవగాహన ఉన్నా కొంతమందికి పాసివ్ ఇన్కమ్ యొక్క దారులు తెలియకపోవటం వల్ల దానికోసం ప్రయత్నించట్లేదు. ఒకటి చూద్దాం, డైరెక్ట్ ఇన్కమ్ లేదా నేను పని చేస్తే అది దాన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటున్నారు. నేను ఒక ఉద్యోగం చేస్తున్న పొద్దున్నే లేసి 9 నుంచి 6 వరకు కష్టపడుతున్నా, అవసరమైనప్పుడు ఇంకా ఎక్కువ రోజులు పనిచేస్తున్నాను. దీన్ని మనం యాక్టివ్ ఇన్కమ్ అంటే నేను యాక్టివ్గా పనిచేసినంత మాత్ర కాలం డబ్బులు వస్తాయి. అలా కాదు, నేను పని చేయటం మానేసా, ఒక నెల రోజులు కాదు, ఒక 2 నెలల పాటు నేను సెలవు పెట్టా, ఖచ్చితంగా నాకు డబ్బులు ఇవ్వరు. ఈవెన్ పని చేస్తున్నప్పుడు కూడా నెలలో మనకి లిమిటేషన్ 3 హాలిడేస్ అనో 3 ఎర్నల్ లీవ్స్ అని ఉంటాయి. అవి దాటిందంటే మాత్రం ఖచ్చితంగా జీతం కట్ అవుతుంది. అంటే నేను పని చేస్తున్నప్పుడు మాత్రమే వచ్చే ఇన్కమ్ని యాక్టివ్ ఇన్కమ్ అంటారు. ఇక్కడ మనకి ఇండియాలో చూసినట్లయితే దాదాపుగా 98% మిడిల్ క్లాస్ వాళ్ళు యాక్టివ్ ఇన్కమ్ మాత్రమే ఉంటుంది. ఓవరాల్గా తీసుకుంటే 100 మంది తీసుకుంటే యాక్టివ్ ఇన్కమ్ ఉండేవాళ్ళు దాదాపుగా 85 to 90% ఉన్నారు. సో మనం 85% 15% మాత్రమే ఈ పాసివ్ ఇన్కమ్ని సంపాదిస్తున్నారు. సో ఈ పాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి? నువ్వు పని చేయనప్పుడు కూడా ఇన్కమ్ రావటం. అంటే బిజినెస్ మ్యాన్ అంటే బిజినెస్ మ్యాన్ కూడా కొంత పని చేయాలి. మీకు ఒక అర్థమయ్యేటట్టు చెప్తాను. నేను ఒక పుస్తకం రాశాను అనుకుందాం. ఆ పుస్తకం మార్కెట్లోకి వెళ్ళింది, బాగా కొంటున్నాను. నేను పుస్తకం ఒకసారి రాస్తున్నాను. రాసిన తర్వాత అమెజాన్ వాళ్ళకో కిండ్లే వర్షన్కి నేను టైప్ పెట్టుకున్నాను. ఎవరు ఆర్డర్ పెట్టినా ఆ పుస్తకాన్ని ప్రింట్ చేసి కొన్న ప్రతిసారి కొంత పర్సంటేజ్ ఇన్కమ్ నాకు వస్తుంది. అది పాసివ్ ఇన్కమ్. అంటే నేను ఒకేసారి పనిచేసా, లాయల్టీ, ఆ రాయల్టీ కింద నాకు ప్రతిసారి డబ్బులు వస్తుంది. ఎండమూరి వీరేంద్రనాథ్ గారు విజయానికి 5 మెట్లు అని 90s రాశారు. అది కొన్ని లక్షల కాపీల్లో అమ్ముడుపోయింది. ఆయన రాసింది ఒకసారైనా ఇప్పటికీ మీరెళ్ళి ఒక బుక్ స్టాల్లో విజయానికి 5 మెట్లు అనే బుక్ కొన్న ప్రతిసారి కొంత పర్సంటేజ్ ఆయనకి వెళ్తుంది. అంటే ప్రతి కాపీ మీద కొంత అమౌంట్ వెళ్తుంది. ఇది ఒకటి. రెండోది, మీరు ఒక వీడియో తీశారు, ఆ వీడియో యూట్యూబ్లో పెట్టారు. ప్రతి నెల కొంతమంది వ్యూవర్స్ చూస్తున్నారు దానివల్ల కొంత ఇన్కమ్ వస్తుంది. మీరు వీడియో తీసింది ఒక్కసారే, కానీ ప్రతి నెల డబ్బులు వస్తాయి. అలాగే మీరేం చేశారు అంటే, మీరు తెలివిగా ఒక చోట ఒక ల్యాండ్ కొన్నారు. ఆ ల్యాండ్ కమర్షియల్ ల్యాండ్. అంటే కమర్షియల్ ల్యాండ్ అంటే ఏంటి? అద్దెకి ఇవ్వడానికి ఒదిగేది. మీరు ఇప్పుడు మన దగ్గర ఒక ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్ట్లో ఏం చేస్తున్నాం? 75 లక్షలు మనం అంటున్నాం. 75 లక్షలు పెడితే ఒక 1000 స్క్వేర్ ఫీట్ ఇస్తున్నారు. మీకు 1000 స్క్వేర్ ఫీట్ ఇస్తున్నారు. కానీ అక్కడ రెంట్ ఎంత ఉంది అంటే స్క్వేర్ ఫీట్కి వచ్చి 80 రూపీస్ ఉంది. అంటే 1000 స్క్వేర్ ఫీట్ అంటే ప్రతి నెల మీకు 80 రూపీస్ వస్తుంది స్క్వేర్ ఫీట్కి. అంటే మీరు 1000 కాబట్టి 80,000 వస్తుంది. మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. ఒక కమర్షియల్ బిల్డింగ్లో ఒక 1000 గజాల స్థలం మీరు కొనుక్కున్నారు. ఇప్పుడు ప్రీలాంచ్ ఆఫర్లో 75,000 కొంటున్నారు. అది కరెక్ట్గా 2 years తర్వాత ప్రాజెక్ట్ అయిపోతుంది. రెరా ప్రకారం వాళ్ళు 2 yearsకి అవ్వకపోయినా ప్రతి నెల మీకు రెంట్ ఇవ్వాలి. ఎంత ఇస్తున్నారు? గజానికి 80 రూపాయలు కాడికి ఇస్తున్నారు. అంటే మీరు 75 లక్షలు పెట్టిన తర్వాత, ఈ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఆ ప్రొడక్ట్ కాస్ట్ వచ్చి, ఆ స్థలం కాస్ట్ వచ్చి 15, ఈ 75 లక్షల నుంచి 1,50,00,000 అవుతుంది. ఎందుకంటే అక్కడ గజం 15 లక్షలు కాబోతుంది. పోస్ట్ కండిషన్ వేసుకున్న 1,20,00,000 అవుతుంది. ల్యాండ్ కాస్ట్ పెరిగింది. మీరు ఆ ల్యాండ్ అలా ఉంచుకున్నారు. అంటే ఆ కమర్షియల్ స్పేస్ అలా ఉంది. ఆ 1000 గజాల స్థలం వల్ల మీరు చేస్తుంది ఏంటంటే, ఆ చదరపు అడుగుల స్థలం వల్ల ప్రతి నెల 80,000 వస్తుంది. అంటే మీరు ఒక్కసారి ఇన్వెస్ట్ చేశారు, ప్రతి నెల డబ్బులు వస్తున్నాయి. సరే, ఇందులో కొంచెం రిస్క్ ఉంది. రిస్క్ ఏం లేదండి. ఒకవేళ ఎవరైనా ఖాళీ చేసి ఇంకొక టెనెంట్ వచ్చేసరికి టైం పడుతుంది. బట్ కమర్షియల్ స్పేస్లో ఖాళీ అవ్వకముందే, ఎందుకంటే 6 నెలలు అడ్వాన్స్ ఉంటుంది కాబట్టి, 6 నెలలు ముందే చెప్తాడు కాబట్టి, ఒకళ్ళు వెళ్ళే లోపల ఇంకొకళ్ళు దొరుకుతారు. ఇది కూడా ఇండైరెక్ట్ ఇన్కమ్ లేదా పాస్. అంటే మీరు పని చేయట్లేదు, మీ డబ్బులు మీకోసం పనిచేస్తే మీకు డబ్బులు వస్తున్నాయి. సో ఒకటి చెప్పాను, బుక్స్ రాయటం, వీడియోస్ తీయటం, ఫిక్స్డ్ ఇన్కమ్ ఇచ్చే ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయటం. అలాగే మీకు ఒక టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ని వాడుతూ మీరు వీడియోస్ చేయొచ్చు లేదా ఇంకేదైనా చేయొచ్చు. మీరు ఒక వ్యవస్థ, ఇప్పుడు మీరు ఆమ్వే లాంటి వ్యవస్థలు ఉన్నాయి, నెట్వర్కింగ్ మార్కెటింగ్. మీరు ఒకసారి నెట్వర్క్లోకి వెళ్ళారు, కొంత సేల్ చేశారు, మీకెందుకు కొంత టీం పెట్టారు, వాళ్ళు అది చేసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు చేసినప్పుడు కూడా మీకు కొంత పర్సెంటేజ్. నెట్వర్క్ మార్కెటింగ్లో కూడా పాసివ్ ఇన్కమ్ ఉంది. ఇలా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. మనసు అంటూ ఉంటే మార్గం ఉంది. అలా కాకుండా మన ఇంట్లో కూర్చొని వాళ్ళని వీళ్ళని తిడుతూ, వాళ్ళ మీద వీళ్ళని కంపేర్ చేసుకుంటూ, నా జీవితం ఇలానే ఉంది, నాకు డబ్బులు రావట్లేదు అంటే అది ఖచ్చితంగా తప్పు అవుతుంది. ఫైనాన్షియల్ లిటరసీ అంటున్నారు ఇప్పుడు. అంటే
ఆర్థికానికి సంబంధించిన సమాచారం ఎంత ఎక్కువ ఉంటే ఆర్థికంగా మీకున్న వనరులు ఏంటో మీకు తెలుస్తుంది. ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆదాయం పెంచుకునే మార్గాలు మీకు ఖచ్చితంగా తెలుస్తాయి. ఇన్ఫర్మేషన్ అనేది చాలా విలువైంది కాబట్టి ప్రతి వీడియో చూడండి, షేర్ చేయండి, బెల్ నొక్కండి.